పిచ్చి కథలా ఫోన్ ఇక్కడ అచ్చా నాకు అందుకే ఈ మధ్య ఫోన్ కూడా బిజీ వస్తుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం ఎవరు పెట్టుకున్నావు. ఇంత క్లోజ్నెస్ లవ్లీ హార్ట్ దిల్లు ఏం చేస్తున్నావు? బంగారం తిన్నావా? ఇక్కడ ఏం మాట మాట్లాడుతుంది కన్నాడు ఎడిపోతున్నాను చేసుకొని ఇష్టం వచ్చింది. ఒక బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వద్దక్క 5 minutes ఉంది ఆటోకి. ఏంది ఏం మజాక్ ఆడుతున్నా అన్నాడు ఇక్కడ కూర్చో మజాక్ ఆడుతున్నావా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత్ సింగపురం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అనంత్ అన్న మీద చిన్న ప్రాంక్ చేస్తున్నాం. ఏం ప్రాంక్ అంటే ఒక గర్ల్ మెసేజ్ పెట్టినట్టు అన్నకు మెసేజ్ పెడతాము, అది అక్కకు చూపించి చుచ్చులు పెట్టించేస్తాము. ఎందుకంటే రివెంజ్ ఇది. మొన్న మేము ఎంత కష్టపడి బిర్యానీ తిన్నాం, అసలు మాకు పోలేదు, ఎంత ఆయాసమైంది. లాస్ట్ కి ప్రాంక్ అని చెప్పేసి అస్సలు ₹1 కూడా ఇవ్వలే మాకు. ఇప్పుడు చూడండి డబల్ కి డబల్ రివెంజ్. అసలు గాలి బొరాన్ అయిపోతాడు. చూద్దాం. హలో అక్క, ఫుల్ ఏం చేస్తున్నావు అక్క? రాగానే ఏడిపిస్తావేం రా? మేమా అయితే ఏంటంటే నీకు ఒకటి చెప్పాలక్క. అన్న ఏడికి పోయింది ఫస్ట్? ఎప్పుడు పోయింది? ఇప్పుడే పోయిందా? టైం పడుతుందా? అయితే 5 నిమిషాలు అయితే జల్దీ చెప్పేసి. మొన్న మేము బిర్యానీ తిన్నాం, నువ్వే చూసినావు. మేము అసలు ఎంత ప్రాంక్ అని చెప్పిండు. అవునా? మేము కానీ ఎంత కష్టపడ్డాం, ఎంత ఆయాసం వచ్చింది. అంత బిర్యానీ అలా తింటారా? కుక్కర్ లాగా తిన్నాం. లాస్ట్ కి ₹1 కూడా ఇవ్వలే. ప్రాంక్ అని చెప్పేసిండు ముఖం మీద సీదా. ఏమి ఇవ్వలే. ఇప్పుడు ఏంటంటే రివెంజ్ తీసుకుంటాం అన్న మీద. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి అంటే నేను ఆల్రెడీ అన్న ఫోన్ కి మెసేజ్ పంపించిన. అంటే ఒక అమ్మాయి అన్నకి ఏం కాదక్క, రివెంజ్ మొన్న మమ్మల్ని ఎట్లా చేసిండు. అన్నకి ఆల్రెడీ ఒక అమ్మాయి పెట్టినట్టు మెసేజ్ పంపించిన. సో అన్న ఫోన్ లో కూడా తెలియకుండా ఎడిట్ చేసేసిన నేను. సో ఇప్పుడు నేను నీకు అన్న ముంగడ ఎవరో మెసేజ్ చేస్తున్నారు అన్నకని చూపిస్తాను. నువ్వు కొంచెం సీరియస్ గా రియాక్ట్ గా అన్నతోని, ఓకేనా? ఇది ఒక్కటి మొత్తం సీరియస్ అయిపో, మేము చూసుకుంటాం. మళ్ళీ నీ మీదకి ఏం రాని, ఏం తిట్టాడు లాస్ట్ మేము చూసుకుంటాం. సరే డన్. అన్న వస్తాడు మెల్ల, అన్న వస్తాడు. అన్నకు తెలియకుండా కెమెరా దాచి పెడదాం, ఓకేనా? సో చలో వీడియో అయితే సెట్ చేసేసిన, కనబడకుండా అయితే సెట్ చేసిన. సో ఇప్పుడు చూసుకుందాం గైస్. హాయ్ అన్న. అంటే రావద్దా? ఈరోజు సండే అన్న. వీడు చూడు ఇంకా పోయినామాట. పోయినాం. ఇంకేంటన్న విశేషాలు? మస్తు బిజీ అయిపోయినావు. చెప్పండి. టీవీ రిమోట్ ఏది? టీవీ రిమోట్ ఏది? పుష్ప సినిమా. పుష్ప సినిమా మస్తు ఉంది. పోదామా? పుష్ప బాగుందంట సినిమా. టాప్ రిమోట్ ఏది? ఈడనే ఉంది. ఇక్కడ ఇక ఆర్యన్ తీసుకో పోనా. మీరు ఇలా సండే ఏం చేసారు మరి? ఇలా ఈ రోజా పొద్దుగాల లేట్గా లేచినాం, టీవీ చూసినాం, తిన్నాం, పండుకున్నాం, మళ్ళీ ఇటు వచ్చినాం. సినిమా క్రేజ్ మస్తుందంట. అవును మస్తుందంట. నీ ఫోన్ ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజా? ఎవరి ఈమెయిల్? లవ్లీ ఎవరు? ఇన్ని మెసేజ్ చేస్తుంది ఎందుకు నీకు? మెసేజా? నీ చాటింగ్ కూడా ఉంది దీంట్లో. నా చాటింగ్? అవో ఇవన్నీ ఏంది? ఎవరు? హార్ట్ సింబల్ పెట్టుకున్నావు. ఇంత క్లోజ్నెస్ లవ్లీ హార్ట్ దిల్లు ఏం చేస్తున్నావు? బంగారం తిన్నావా? ఐ మిస్ యూ. ఎవరికి ఒకసారి ఫోన్ ఇక్కడ
ఏంది పిచ్చి కథలు ఏంది నీవు పిచ్చి కథలా ఏ ఫోన్ ఇక్కడ ఫస్ట్ షాప్కి పోతున్నావా అచ్చా నాకు అందుకే ఈ మధ్య ఫోన్ కూడా బిజీ వస్తుంది నాకు ఫోన్ ఒకసారి ఇక్కడ చూద్దాం ఎవరు ఒకసారి ఇక్కడ ఫోన్ ఇక్కడ ఏంది అది ఎవరు కాదు ఇంత గలీజ్ చాటింగ్ ఏంది అసలు గలీజా ఐ హావ్ ఫోన్ ఫస్ట్ ఇక్కడ ఎప్పటి అరే నుంచి నడుస్తుంది ఏంటిది ఏంటిది ఎవరిమే నీ కొలిక పులికి ఫ్రెండా అక్క అందుకే ఈ మధ్య ఊరికే కాల్స్ బిజీగా వస్తున్నాయి అక్క అన్నవి ఎన్నిసార్లు ట్రై చేసినా మాట్లాడతలేడు ఆ, ఏంది లడ్డు ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు అందరూ చెప్తున్నారు నీ కాల్ ఎప్పుడు బిజీ వస్తుందని నా కాలా అవును ఎప్పుడు చూసినా ఆన్లైన్ లో ఉంటున్నావు అంట సార్ ఫోన్ ఇక్కడ ఎవరో చూడొద్దా అందుకే నాకు మొన్నటికెళ్ళి అనిపించింది ఆ? ఎందుకు అరుస్తున్నావు నా మీద మరి ఒకసారి ఇయ్యడానికి ఏమైంది నీకు తప్పు చేస్తున్నప్పుడు ఊకో నోరు మూసుకొని ఉండు ఎవరిమే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఈడ ఆల్రెడీ ప్రూఫ్స్ ఏంది ఇక్కడ ఇయ్య ఒకసారి ఫోను నీ చాట్ లిస్ట్ మొత్తం ఈడ ఉంది ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు అందుకే వారంకి వెళ్ళి తేడా కనబడుతుంది అక్క మారిపోయింది అన్న ఎప్పటి నుంచి నడుస్తుంది ఎవరిమే లవ్లీ ఎవరు లవ్లీ ఎవరు నేను ఫోన్ ఒక్కసారి ఇయ్యి నేను వెళ్ళిపోతా ఆమెనే తీసుకొచ్చుకో అరే ఏ ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళైన ఆమెనా కోరినా ఎవరు ఆమె అరే ఏం మాట మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థమైతలేదు ఎవరు అసలు నన్ను చూసుకొని ఇయ్యి ఎవరో పిచ్చి మొక్కంది ఎవరు నువ్వు వెళ్ళిపో అక్క మీ ఇంటికి వెళ్ళిపోతా నేను ఫస్ట్ ఫోన్ చూపియరా మీరు కథలు పడుతుంటే ఎందుకుంటా నేను ఒకసారి ఫోన్ ఇయ్యి ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు నేను అమ్మాయికురాలు చేసి ఆడుకుంటున్నాక అదే ఒక్క నిమిషం నేను చూడను ఎందుకు భయపడుతున్నావు ఫోన్ ఇవ్వడానికి ఏమైంది నీకు ఎందుకు అరే, నువ్వేంద్ర మధ్యలో మాట్లాడుతున్నావు కాదు ఎందుకు భయపడుతున్నావు ఆ? నీ ఫోన్ లో ఏం లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు ఎవరు మెసేజ్ పెట్టారు నాకు తెలియనే తెలియదు నేను చూసుకున్నాక కదా క్లారిటీ అనేది వచ్చేది నువ్వు చూపి అక్క ఆల్రెడీ ఇలా లవ్లీ అని ఫీల్ చేసుకున్నావు ఎవరు లిస్ట్ కూడా డైలీ కాల్స్ ఏ, మాట్లాడుతున్నావు ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఏంది డిలీట్ చేస్తావా ఎవరు మారిపోయింది message అక్క అన్న ఆ? అన్ని పిచ్చి కథలు పడుతున్నాయి పిచ్చి నాటకాలని ఎవరు నాకు నేను పంపలేదు ఇది ఊకో అన్న పాప కూడా ఎట్లా ఆ, నీ ఫోన్లకి నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపుతారు అక్క నా అమ్మాయికురాలు చేసి ఆడుకుంటున్నావు ఏ లడ్డు ఏం మాట మాట్లాడుతున్నావు నేను పంపలేదు ఇవన్నీ అక్క నువ్వు ఇప్పుడు కూడా సైలెంట్ ఉంటే వేస్ట్ అక్క ఇక. ఏంటిది చాటింగ్ అండి చాటింగ్ నేను చేయలే 3 వరకు చాటింగ్ నేను ఈ చాటింగ్ లో చేయలేదు అసలు మరి ఎవరు చేస్తారు నీ ఫోన్ తోటి ఆ? ఎవరు చేస్తారు నాకేం తెలుసు కాల్స్ ఎందుకు మాట్లాడుతున్నావు కాల్సా నన్ను ఎత్తుకో ఫస్ట్ అరవని ఏడవని కాదు నేనెందుకు చాటింగ్ చేసి ఈ చాటింగ్ నేను చేయలేదు ఎవరు చేసింది చాటింగ్ నీ ఫోన్ ఎవరికి ఇస్తావు నువ్వు నీకు కాకుండా నువ్వు యూజ్ చేయకుండా నీ ఫోన్ ఇంకెవరు యూజ్ చేస్తారు ఇంత గలీజోడు అనుకోలేదు వీళ్ళు కూడా ఏ చెప్తున్నారు లడ్డు ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు? ఊక అన్న నువ్వు మళ్ళా చేసింది కాక మళ్ళా ఇదంతా నేను చేయలేదు ఇదంతా ఎవరు చేసిరు ఇదంతా కొమ్మది ప్రాంక్ చేస్తురే నా మీద అవు చూడక్క అన్న అయిపోయి మా మీద నెడుతుండు ఇక మా మీద నెడుతుండు ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటిదే నడిచేది ఏం మాట మాట్లాడుతున్నావు నువ్వు ఆ? ఆడ ఉన్నాయి ఏంటి ఉన్నాయి నేను పంపలేదు ఇదంతా అవన్నీ ఏంటి దానికి ఆ, సమాధానం ఒకసారి ఫోన్ చేసి ఆగు చెయ్యి చెయ్యి మాట్లాడతా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వస్తాయి స్విచ్ ఆఫ్లు వస్తాయి ఆ? వస్తాయి ఈ టైంలో అట్లనే వస్తాయి దొరికిపోయేది కదా ఏంది దొరికిపోయేది అవును మరి చాటింగ్ ఫోన్లు మొత్తం మునిగిపోయినావు దాంట్లో ఎవరామె పిచ్చి మొత్తం పిచ్చి పట్టిందా ఏమన్నా నీకు ఎందుకు పట్టింది ఆ? ఆమె పిచ్చి పట్టింది ఎవరామె పిచ్చి పట్టిందా నీకేమన్నా ఏం మాట మాట్లాడుతున్నావు పట్టింది బస్. ఆ? మైండ్ గిట్లా ఖరాబ్ అయిందా నీకు నీకు మైండ్ ఖరాబ్ అయ్యే నాకు తెలియదు ఈ చాటింగ్ ఎవరు అక్క నేను అమ్మాయికురాలు చేస్తుండ అక్క నీకు తెలియకుండా ఎవరు చాటింగ్ చేస్తారు ఎవరు ఫోన్ మాట్లాడతారు ఆ? నీ ఫోన్ లా నీకు తెలియకుండా ఎవరు చాటింగ్ చేస్తారు ఏమో మరి ఒకసారి ఫోన్ చేసి అడుగు నాకేం ఫోన్ తెలుసు స్విచ్ ఆఫ్ వస్తుంది ఆల్రెడీ సెట్ చేసుకుని పెట్టుకున్నావుగా ఏం సెట్ చేసి పెట్టుకునేది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్పినట్టుండు చెప్పి పెట్టుకున్నాక అయిపోయింది నా అమ్మాయికురాలు ఏం మాట మాట్లాడుతున్నావు మీటింగ్ లేనాడు అంతే ఏం మాట అక్క మాట్లాడుతున్నావు మేము వచ్చినందుకు మా మీదకి నెట్టేస్తుండు నువ్వు వెళ్ళిపోక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడు వెళ్ళిపోతా ఏ లడ్డు పిచ్చిలేసిందా నీకు నువ్వు మాట్లాడకన్నా నువ్వు ఆ? నువ్వు మాట్లాడకు సైలెంట్ ఉండు లడ్డు దారి అని ఎక్కువ మాట్లాడకు వెళ్ళిపోదాం ఏడికి పోతావు బ్యాగ్ ఇవ్వాలా జస్ట్ నాకు తెలియకుంటే నా మీద నేను తెలియకుంటే నాతో నేను ఆటో బుక్ చేస్తా ఎవరమ్మ పిచ్చి ముఖం దేవతి నీకు ఎందుకు ఫోన్ నాకు తెలియదు ఇది ఎవరు చేసిరో నాకు తెలియదు తెలుసా నీకు పెళ్ళి అయినట్టు తెలుసా ఎవరు ఆ. ఎవరు
ఆమెకు తెలుసా పెళ్ళి అయినట్టు తెలుసా? నాకు తెలియదు, నేను చాటింగ్ చేయలేదు నేను ఇది. అందరూ అక్కడ ఉన్నాయండి ఏంటి చాటింగ్ కాదా? ఆ? ఇది ఎవరు చేసారు అసలు చాటింగ్? ఇంత గలీజోను అనుకోలేదన్న నేను. ఏ లడ్డు ఏ మాట మాట్లాడుతున్నావు లడ్డు నువ్వు? అట్లా మోసం చేయొద్దన్న, అట్లా అక్కని మోసం చేయదు తప్పది. అరే ఫోన్ ఇలాంటి వెళ్ళిపోతా. ఏయ్ నీ ఏ మాట ఫోన్ నేను ఉండక్క, ఆటో బుక్ చేస్తా నేను. నువ్వు ఉండక్క, నువ్వు అవి చేసుకో, నేను ఆటో బుక్ చేస్తా. కాదు ఏమైంది, ఏడిపోతున్నావు? నాకేంది అర్థమవుతుంది. ఫోన్ చేసి మాట్లాడదామన్నా స్విచ్ ఆఫ్ వస్తుంది. నేనేం చేయాలి మరి? నాకేం తెలుసు? ఎవరు? అరే నువ్వు మాట్లాడక ఎక్కువ. అరే ఎక్కువ మాట్లాడుతున్నావు. అన్ని సెట్ చేసి పెట్టుకున్నాక స్విచ్ ఆఫ్ లో వస్తాయి అన్న. ఏడ రెస్పాన్స్ అవుతారు? నేను పోతున్నా స్విచ్ ఆఫ్ పెట్టుకో అని చెప్తే అయిపోయాయి. నాకు తెలియదు ఈ మెసేజ్ నేను పెట్టలేదు. ఎవరు పెట్టారు అబ్బా? ఇది ఎవరు నాకెందుకు పంపిస్తారు? చూడక్క నీ ముంగడు ఇంకెట్లా యాక్టింగ్ చేస్తుంది చూడక్క. ఆయన ఫోన్లకి ఎవరు పెడతారక్క మెసేజ్లు? ఎప్పటి నుంచి నడుస్తుందో మరి? ఏంటిదని అడిచేది? అవి చూసినావా? ఏంటి నడిచేది? అవన్నీ ఏంటి చాటింగ్? అవన్నీ చాటింగ్ ఏంది? నీకు తెలియకుండా చేస్తావా? ఎవరు? నేను నిజంగా చెప్తున్నా. ఫోన్ నుంచి ఎవరు చేస్తారు? నేను చేస్తానా? అసలు నాకు తెలియదు. చాటింగ్ గురించి నాకు తెలియదు, ఏందో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి చూపేసరికి నేను షాక్ అవుతున్నా. నేమ్ ఎందుకు ఇట్లా ఫీడ్ చేసుకుంటావు? లవ్లీ హార్ట్ సింబల్ అని ఎందుకు ఫీడ్ చేసుకుంటావు? నేనెందుకు ఫీడ్ చేస్తాను? ఫీడ్ చేయండి అట్లా ఎందుకు ఉంటది? పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు నన్ను. నాకేం తెలుసు? నేను అసలు ఫీడే చేయలేదు అసలు, తెలుసా? ఫీడ్ చేయండి ఎందుకు ఉంటది? నీ ఫోన్ లో నువ్వు ఫీడ్ చేయకపోతే ఎవరు ఫీడ్ చేస్తారు అన్న? నువ్వు లాక్స్ లడ్డు నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు అసలు? పో మీ ఇంటికి పో, నడువు. పోతా అక్క, ఇంకోసారి రాను నేను. నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపోక ఆటో బుక్ చేస్తాను నేను. బుక్ చేయరా? వెళ్ళిపోతాయి బుక్. ఏమైంది లడ్డు? ఏం పిచ్చి లెక్కలు చేస్తున్నావు నువ్వు? లే కడి ఫోన్ పట్టుకో, నడు. నాకు ఎవరు ఇగో నాకు ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు బ్యాగ్ చదువుకో అక్క. నువ్వు ఇప్పుడు కూడా సైలెంట్ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు ఇచ్చే కాల్ ఇప్పుడు కూడా సైలెంట్ ఉంటే చదువుదాం. నాకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ కలిస్తలే. ఆటో వచ్చిందా చూడలాడు? ఏయ్ మజాక్ ఆడుతున్నావు ఆయకన్నా? నువ్వు మజాక్ ఆడుతున్నావు, నేను కాదు ఆడేది. ఎవరు మజాక్ ఆడారు కన్నాడు? నాకు ఎవరు పెట్టిన మెసేజ్ నాకు అర్థమైతలేదు. ఏమో ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి. వెళ్ళిపోతావు? పిచ్చి పట్టిందా? నాకు ఎవరో తెలియదు. ఇదిగో నీ దగ్గర పెట్టు కాల్, నేను నెంబర్ తీసుకోకపోతే. ఆటో వచ్చింది చూడలాడు. పాకనుడి అయిపోయింది, వచ్చేసి ఈ ఆటో వచ్చేస్తుంది. తీసుకున్నా రైట్ అని. నీ బ్యాగ్ నేను మళ్ళీ రేపు అట్లా పట్టుకోసాను. మజాక్ అవుతుందా లడ్డు? నీకేమన్నా మజాక్ ఏందన్నా? ఇంత గలీజ్ అయినావు నువ్వు మొత్తం. అన్ని తెలియకుండా ఇంత మైకురాలు చేసి ఆడుకోవద్దన్నా. అదే ఎందుకట్లా అన్ని చేసుకుంటా కూర్చో చాలు కానీ అక్కడ కూర్చో. ఏమైందా అంతగానో ఇదవుతున్నావు? కూర్చో కూర్చో. వెళ్ళిపోతా నేను. ఎడిపోతావు అక్క? సూపర్ అసలు, నువ్వు అసలు ఎక్స్ట్రా అన్నది. అసలు మైండ్ బ్లోయింగ్ మస్తు యాక్టింగ్ చేసిన అక్క. నువ్వు తోపక్క. మొన్న ఎట్లా చేసినావు అన్న మమ్మల్ని? మొన్న బిర్యానీ ఎట్లా కుక్కలు తిన్నాం అంత రోజుకి ఎవరు తినరు అనుకుంటా. అంతలా తింటే లాస్ట్ నువ్వు కలిసిపోయినావా? లేదు, వాళ్ళు హెల్ప్ చేయమన్నారు. అసలు యాక్చువల్లీ నేను హెల్ప్ చేయమనిలే. మేమేదో అది చెప్తే అక్క చేద్దాం అన్నమే ప్రాంక్. నాకు కూడా కోపం ఉందని మేము అసలు జస్ట్ చెప్పినాం అక్క అని బాధపడుతున్నాం. మేము బాధపడుతుంటే ఏమన్నా అరే నువ్వు చెయ్యాలరా, మీరు ప్రాంక్ చెయ్యాలరా. నువ్వు నిజంగా అక్కిచ్చిందన్న అక్కిచ్చిన ప్రాంక్ ఐడియా ఇచ్చింది అక్క. ఇరికి అక్క నువ్వే మమ్మల్ని పిలిచి మేము జస్ట్ బాధపడ్డాం. అక్కకి చెప్పుకుంటా అక్క ఇట్లా వేసిండు అక్క కదా అంటే, అయ్యా ఎందుకు అక్క ఇప్పుడు నా మీద ఎవరు ఇచ్చింది? అక్కని ఐడియా ఎందుకక్క పాపం అన్నని అట్లా అమాయకుని వేసి అట్లా సతాయిస్తావు? కాదు ఈ ఆలోచన మీకు ఏంది? ఏమనుకున్నా అసలు? అరే మా బుర్రలకు వస్తా అన్న మొత్తం అక్కనే క్రెడిట్ గోస్ టు అక్క. అంటే మీరు అందరు కలిసి ఇప్పుడు నన్ను ప్రాంక్ చేసి ఇది చేసిరా? లేదు మనం కాదు, అక్క ఇచ్చిన ఐడియా ఇది, మేము చెయ్యాలే.
అక్క ఇచ్చిన ఐడియా నీరుకి లడ్డు అగో చూడు హెల్ప్ చేయని చెప్పాలి. చూడాలి ఫైనల్లీ అన్న అయితే పిక్చర్ ఎపిసోడ్ చూసారు కదా గైస్. బొరాన్ ప్రాంక్ డబల్ కి డబల్ కెమెరా ఈడ పెట్టిరా అక్క పెట్టింది, అక్క సెట్ చేసింది. కెమెరా పెట్టిరా ఆ, అక్క సెట్ చేసింది. అక్క ఇచ్చిన ఐడియా ఇదంతా. నువ్వు అక్కనే అక్క నువ్వు కూడా అంత అమాయకం చేసి అట్లా చేయొద్దు అక్క అన్నాను. తప్పు. లడ్డు లడ్డు నెక్స్ట్ ప్రాంక్ చూడు. ఆగం అయిపోయిండు.